రెండేళ్లు గిర్రున తిరిగాయి. అడ్డగోలు విభజనతో సంక్రమించిన ఆర్థిక లోటు, అప్పుల కుప్ప ఇలా ఒకటా రెండా ఏకంగా సమస్యల సుడిగుండంలో చిక్కి భారంగా ప్రస్థానాన్ని ప్రారంభించిన నవ్యాంధ్రప్రదేశ్ ఈ ప్రయాణంలో ఏ తీరాలకు చేరింది? సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటామన్న ముఖ్యమంత్రి సంకల్పం ఎంత మేరకు నెరవేరింది? ఈ 24 మాసాల్లో సాధించిందేంటి? సాధించాల్సింది ఎంత? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాల సమాహారమే ఈ ప్రత్యేక కథనం. రెండేళ్ల క్రితం అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వానికి 16,000 కోట్ల లోటు బడ్జెట్ స్వాగతం పలికింది. దానికి తోడు గుదిబండలాంటి 18,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు ఉండనే ఉంది. అంతేనా, ముసురుకున్న కరువు కాటకాలు, ఉన్న పథకాలు కొనసాగించటమే కనాకష్టమైన పరిస్థితులు. అలాంటి తరుణంలో రాష్ట్రానికి ఏకైక ఆశాదీపంలా కనిపించింది ముఖ్యమంత్రిగా పగ్గాలందుకున్న సర్వసమర్థనేత చంద్రబాబు నాయుడు మాత్రమే. అందుకు అనుగుణంగానే ప్రజల ఆశలు, ఆకాంక్షలకు గొడుగు పడుతూ నవ్యాంధ్ర రథాన్ని ముందుకు ఉరికిస్తున్నారు ముఖ్యమంత్రి. రుణమాఫీ, పింఛన్లు, అమరావతి నిర్మాణం, దేశ చరిత్రలోనే తొలిసారిగా 2 జీవనదుల సంగమం, 2 అంకెల వృద్ధిరేటు సాధన, వచ్చే దశాబ్ద కాలంలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టడమే సంకల్పంతో సాగిపోతున్నారు. తొలి ఏడాది బలమైన ఆలోచనలకు పునాది వేసి, రెండో ఏడాది ఆ ఆలోచనలకు రూపమిస్తూ ప్రగతి పథం దిశగా పయనిస్తున్న ముఖ్యమంత్రి గతేడాది నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో గోదావరి పుష్కరాలు, అమరావతి శంకుస్థాపన చరిత్రలో నిలిచిపోతాయి. తొలి రోజు బాధాకర ఘటన మినహా అశేష ప్రజాస్పందనతో పుష్కర ఘట్టం మహాద్భుతంగా సాగింది. దాదాపు 5 కోట్ల మంది పుణ్య స్నానాలతో పునీతులయ్యారు. ఇక రాజధాని శంకుస్థాపన, ఆంధ్రుల ఆశ, శ్వాస, ధ్యాస అమరావతి అన్నట్టుగా మహత్తరంగా సాగిందా కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ గుండె ఘోష అమరావతి అంటూ ప్రధాని మోదీ సహా సింగపూర్, జపాన్ అమాత్యులు, పొరుగు ముఖ్యమంత్రి కేసీఆర్, మరెందరో రాజకీయ, సినీ, పారిశ్రామిక దిగ్గజాలు, లక్షలాది ప్రజల సమక్షంలో అత్యద్భుతమైన ఆ ఘట్టం దిగ్విజయమైంది. ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా ప్రపంచ మేటి నగరాలను తలదన్నేలా ఆలోచనలే పెట్టుబడిగా అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతామంటూ శంకుస్థాపన కార్యక్రమ ఘన నిర్వహణతో గట్టిగా చాటారు. రాజధాని శంకుస్థాపన జోష్ తగ్గకముందే పాలనను పూర్తిగా అమరావతికి తరలించాలని తలిచారు ముఖ్యమంత్రి. జూన్ మాసాంతానికి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వ భవన సముదాయం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 45 ఎకరాలకు పైగా ఉన్న ప్రాంగణంలో 27 ఎకరాల స్థలంలో భవనాల నిర్మాణం సాగుతోంది. 18 ఎకరాల్ని పార్కింగ్ వంటి వసతులకు కేటాయించారు. ఫిబ్రవరి 17న శంకుస్థాపన చేసుకున్న భవంతిలో 2,000 చదరపు అడుగుల ప్రత్యేకమైన హాల్కు ఏప్రిల్ 25న లాంఛన ప్రారంభోత్సవం చేశారు. సముదాయంలోని మొదటి భవనంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటవుతుండగా 6వ భవనంలో శాసనసభ, మండలి కొలువు తీరుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ఆ పక్కనే అసెంబ్లీ నిర్మాణంతో సమావేశాల సమయంలో అవసరమైన సమాచారం తెప్పించుకోవడం అత్యంత సులభతరం కానుంది. ఇక విభాగాధిపతుల కోసం విజయవాడ, గుంటూరుల్లో భవనాలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే సమున్నత సంకల్పంతో సముద్రంలోకి వృధా పోతున్న నదీ జలాలను పొలాలకు మళ్లిస్తే సిరుల పంట సాధ్యమనే లక్ష్యంతో ఏటా 80 టీఎంసీల నీటిని కృష్ణా ఆయకట్టుకు వినియోగించుకునే పగడ్బందీ ప్రణాళికతో పట్టిసీమ చేపట్టారు ముఖ్యమంత్రి. ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలో మరే రాష్ట్రంలోనూ సాధ్యపడని విధంగా 2 జీవనదుల సంగమంతో కొత్త చరిత్ర లిఖించారు. అంచనా వ్యయం సవరించకుండానే నిర్దేశించిన గడువులోపే ఎత్తిపోతలను పూర్తి చేశారు.
నిర్మాణం మొదలైన నాటి నుంచి ముఖ్యమంత్రి, జలవనరుల మంత్రి మొదలు సాధారణ కార్మికుడి వరకు అకుంఠిత దీక్షతో పనిచేయటం వల్లే ఈ స్వప్నం సాక్షాత్కారమైంది. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం నవ్యాంధ్ర నవశకానికి నాంది అంటూ సగర్వంగా ప్రకటించిన ముఖ్యమంత్రి యావత్ రాష్ట్రానికే ప్రాణప్రదమైన పోలవరం ప్రాజెక్టును 2019లోపు పూర్తి చేసి తీరుతామంటూ ప్రతినబూనారు. విభజన చట్టం ప్రకారం ఇప్పటికే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రంపై ఒత్తిడి పెంచి అవసరమైన నిధుల సాధనకు కృషి చేస్తున్నారు. వీటితో పాటే ప్రాధాన్య క్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిన్న పెద్ద ప్రాజెక్టుల పూర్తికి శ్రమిస్తున్నారు. విశాఖలో తొలిసారి జరిగిన పెట్టుబడుల సదస్సు రాష్ట్ర కీర్తిని ఇనుమడింపజేసింది. దేశ విదేశాల నుంచి పోటెత్తిన పారిశ్రామికవేత్తలు ఇక్కడున్న అపార అవకాశాలను తెలుసుకున్నారు. పెట్టుబడులకు అనువైన విధానాలకు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలోనే 4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామంటూ అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. అదే సమయంలో 2 ఏళ్లలో సీఎం స్వయంగా సింగపూర్, జపాన్, స్విట్జర్లాండ్, చైనాలలో పర్యటించి పెట్టుబడుల సాధనకు కృషి చేశారు. ఇక చంద్రబాబు పదవిలోకి వచ్చాక పేదల గృహ నిర్మాణం కొంత ఆలస్యమైనా కొన్ని మాసాల కిందట బృహత్ సంకల్పంతో పునాదిరాయి వేశారు. బడుగుల కోసం 6 లక్షల 2 పడక గదుల ఇళ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న మరో సాహసోపేత నిర్ణయం ఉచిత ఇసుక పంపిణీ. డ్వాక్రా సంఘాలకే ఇసుక అప్పగించిన విధానంతో అక్రమార్కులు చెలరేగిన పరిస్థితులతో ప్రభుత్వానికి అపకీర్తి తెచ్చిపెట్టింది. రోజులు గడిచినా పరిస్థితి మారకపోవటం వల్ల ఉదాసీనత పనికిరాదని ముఖ్యమంత్రి భావించారు. 200 కోట్ల ఆదాయం కంటే ప్రజలకు మేలు జరగటమే ముఖ్యమనే లక్ష్యంతో నిత్యావసరాల చట్టం కింద చేరుస్తూ ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు. మొత్తం 489 రేవుల్లో ఉచితంగా ఇసుక తవ్వుకునే వెసులుబాటు కల్పించారు. కూలీ, రవాణా ఖర్చు మాత్రమే లబ్ధిదారులు భరించే ఏర్పాటు చేశారు. మరిన్ని రేవులను ఉచితం పరిధిలోకి తెచ్చే కసరత్తు సాగుతోంది. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ల నుంచి అమలవుతున్న పథకాలు చాలానే ఉన్నాయి. వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్, ఇళ్లకు 24 గంటల కరెంటు సరఫరా పక్కాగా అమలు చేస్తున్నారు. చంద్రబాబు పదవి చేపట్టిన 3-4 మాసాల తర్వాతి నుంచే వృద్ధులు, వితంతువులకు 1000 రూపాయలు, వికలాంగులు, నేత, గీత వృత్తిదారులకు 1500 రూపాయల పింఛన్లు అందిస్తున్నారు. అలాగే ప్రతిష్టాత్మక రైతు రుణమాఫీ దశల వారీగా అమలవుతోంది. రాష్ట్రం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఏకమొత్తంగా మాఫీ సాధ్యం కాదని రైతులకు నచ్చజెప్పి దశల వారీగా అడుగులు వేస్తున్నారు. ఈ పథకం ద్వారా 35 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్నారు. ఉద్యాన రైతులకు ఎకరానికి 10,000 మాఫీ చేస్తున్నారు. కేంద్రంతో నిరంతర సంప్రదింపుల ద్వారా రాష్ట్రంలో ఐఐఎం, ఐఐటి, ట్రిపుల్-ఐటీ, ఐఐఎస్ఈఆర్, ఎన్ఐటి, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు శంకుస్థాపన జరిగేలా ముఖ్యమంత్రి కృషి చేశారు. ఇక సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ నారోటిక్స్ అకాడమీ, గిరిజన విశ్వవిద్యాలయం లాంటి సంస్థల సాధనకు కృషి జరుగుతోంది. విభజన సమయం నుంచే రాష్ట్రాన్ని ఊరించిన కీలకాంశం ప్రత్యేక హోదా. పునర్విభజన బిల్లులో పొందుపరచకుండా నాటి ప్రధాని నోటిమాటగా చేసిన ప్రకటనతో హోదా సాధ్యాసాధ్యాలపై అనుమానాలు ముసురుకున్నాయి. ఆ సందేహాలను నిజం చేస్తూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కూడా అసాధ్యమనే సంకేతాలిచ్చింది. నిబంధనల చట్రంలో చిక్కి హోదా సిద్ధించినా రాకపోయినా తద్వారా లభిస్తాయనుకున్న రాయితీలు వచ్చినా పర్వాలేదన్న పరిస్థితి నెలకొంది. పరిశ్రమకు ఊతమిచ్చే రాయితీల కోసం కేంద్రంతో నిరంతర సంప్రదింపులు సాగుతున్నాయి. మొత్తం మీద తెలుగుదేశం ప్రభుత్వం గద్దెనెక్కిన 2 ఏళ్ల కాలాన్ని విశ్లేషిస్తే తొలి ఏడాది అద్భుతాలు జరగలేదు, కానీ బలమైన ఆలోచనలకు పునాది పడింది. 2వ ఏడాది ఆలోచనల అమలు దిశగా స్థిరంగా అడుగులు పడ్డాయి, పడుతున్నాయి. నాయకత్వ పటిమ మెండుగా ఉన్న ముఖ్యమంత్రి అడ్డంకులన్నింటినీ దాటుకుంటూ రాష్ట్రాన్ని వడివడిగా ప్రగతి పదం వైపు పయనింపజేస్తున్నారనే భావన గట్టిగా వ్యక్తమవుతోంది.